ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న చాలా హైపోథెటికల్. అత్యంత భయానక నియంత పాలన నుంచి నార్త్ కొరియాకు విముక్తి లభిస్తే దానికి ఒక రోజు ముందు కిమ్ కుటుంబం ఏం చేస్తుందో మీకు తెలుసా? నార్త్ కొరియాలోని ప్రపంచంలోనే డెడ్లియెస్ట్ ప్రిజన్ క్యాంప్స్ ని రాత్రికి రాత్రి మాయం చేసేస్తుంది. ఎందుకంటే ఈ క్యాంప్స్ లో జరుగుతున్న అరాచకాలు, హ్యూమన్ రైట్స్ వైలేషన్ కి సంబంధించిన ఆధారాలు బయటపడితే ఇక ప్రపంచం విడిచిపెట్టదని కిమ్ జోంగ్ ఉన్ కి ఆయన కుటుంబానికి బాగా తెలుసు. మోస్ట్ ఐసోలేటెడ్ కంట్రీలోని ఇలాంటి క్యాంప్స్ లో మన ఊహకు మించిన దారుణాలు జరుగుతున్నాయి. ఇవి పెద్దగా బయటకు రావు, ఎందుకంటే ఈ క్యాంప్స్ లో ఉన్నవారు బతికుండగా బయటపడడం చాలా అరుదు. బట్ కొందరు మాత్రం ఈ మిషన్ ఇంపాసిబుల్ ని సాధించడంతో వారి ద్వారా ఈ క్యాంప్స్ గురించి అసలు నిజాలు ప్రపంచానికి తెలిసాయి. అలాంటి వారిలో ఒకరి గురించి ఈ రోజు నేను మీకు చెబుతాను. ఈ వ్యక్తి బయట నుంచి లోపలికి వెళ్ళలేదు, బట్ మోస్ట్ డెడ్లియెస్ట్ ప్రిజన్ క్యాంప్ లోనే పుట్టాడు. చాలా కాలం పాటు టార్చర్ కి గురయ్యాడు, నరకం అనుభవించాడు, చాలా కష్టాలు చూశాడు. తన జీవితంలో దాదాపు 23 ఏళ్ల పాటు రోజుకొక పూట తినడానికి కూడా నోచుకోలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రీడమ్ అనే 7 అక్షరాల పదానికి అర్థం తెలియకుండా పెరిగాడు. బట్ ఒకరోజు తన తలరాతను తానే మార్చుకున్నాడు. ఆ నరకం నుంచి బయటపడ్డాడు. ప్రపంచానికి తన కథ చెప్పాడు. హీఈస్ షిన్ ఇన్ జియన్ అండ్ దిస్ ఈజ్ హిస్ ఇంక్రెడిబుల్ అండ్ కరేజియస్ స్టోరీ. వీడియో పూర్తయ్యేసరికి ఈ లైఫ్ లో మనకి దక్కిన మోస్ట్ ప్రేషియస్ గిఫ్ట్ అయిన ఫ్రీడమ్ కి ఉన్న విలువేంటో అర్థమవుతుంది. మనం చాలా లక్కీ అని అర్థమవుతుంది. అసలు ఎవరి షిన్? ప్రిజన్ క్యాంప్ లో ఎందుకు పుట్టాడు? ఎన్ని కష్టాలు చూశాడు? ఎలా బయటపడ్డాడు? రండి తెలుసుకుందాం. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వయస్సు, షిన్ ఇన్ జియన్ వయస్సు దాదాపు ఒకటే. చిన్నప్పుడు కిమ్ విదేశాలకు వెళ్లి చదువుకోగా షిన్ మాత్రం నరకం అంటే ఇలా ఉంటుందా అన్నట్టు ఉండే చోట టార్చర్ అనుభవిస్తూ పెరిగాడు. కిమ్ లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ తనకు నచ్చినవి తింటూ నచ్చిన పనులను నచ్చిన టైంలో చేస్తూ ఉంటే ఈ షిన్ మాత్రం ఎలక్ట్రిక్ ఫెన్స్ల మధ్య బానిసలా బతుకుతూ రోజుకు ఒక పూట తినడానికే తిండి లేక ఫ్రీడమ్ అన్న పదానికి అర్థమే తెలియకుండా పెరిగాడు. దీనికి కారణం ప్రపంచంలోనే మోస్ట్ ఐసోలేటెడ్ కంట్రీలో మోస్ట్ కంట్రోల్డ్ జోన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రిజన్ క్యాంప్ 14 లో పుట్టడం. షిన్ గురించి తెలుసుకునే ముందు సౌత్ ప్యాంగ్యాంగ్ లోని క్యాంప్ 14 గురించి మీరు వినాలి. ఈ క్యాంప్ 14 అనేది ఎలక్ట్రిక్ ఫెన్స్ల మధ్య ఉండే ఒక పెద్ద విలేజ్. ఇందులో ఫ్యాక్టరీలు, మైన్లు, పొలాలు, మెషిన్ షాపులు, స్కూల్స్, ఇళ్లు ఉంటాయి. ఒక్కసారి క్యాంప్ 14 లోపలికి వెళితే బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోతాయి. బతికినా చచ్చినా అందులోనే, పెళ్లిళ్ళు కూడా అందులోనే. క్యాంప్ 14 లోకి ఎవరు వెళ్లినా గొడ్డు చాకిరీ చేయాలి. ఓపికన్నా ఓపిక లేకపోయినా కడుపు నిండా తిని వారాలు నెలలు దాటిపోయినా పని మాత్రం పూర్తి చేయాలి. అలా పూర్తి చేస్తేనే ఒక పూట భోజనం పెడతారు. వందల వేల మందిని డార్మిటరీల్లో కుక్కుతారు. సరైన వసతులుండవు. చాలని చోట పడుకోవాలి. లోపలున్న వారందరి మీద 24 గంటలు నిఘా ఉంటుంది. బాగా పనిచేయని వారిని చితక్కొడతారు. బాగా పనిచేసే అబ్బాయిలు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తారు. దీన్ని రివార్డ్ మ్యారేజ్ అని అంటారు. మనుషుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. గార్డులు ఎవరిని చెబితే వారిని పెళ్లి చేసుకోవాల్సిందే. 1970s లో ఇలా పెళ్లి చేసుకున్న వారిలో ఒక జంట షిన్ గూంగ్ సబ్, జాంగ్ హై గ్యూంగ్. పెళ్లి తర్వాత మొదట 5 రోజులు ఒక చోట పడుకోనిస్తారు. ఆ తర్వాత ఏడాదికి 5 రోజులు మాత్రమే కలవనిస్తారు. గార్డులకు తెలియకుండా కలిసినా చేస్తూ దొరికిపోయినా అక్కడికక్కడ కాల్చి చంపేస్తారు. ఇది క్యాంప్ 14 భయానక రూల్స్ లో ఒకటి. రివార్డ్ మ్యారేజ్ తో మహిళలకున్న ఏకైక ప్లస్ పాయింట్ వారు డార్మిటరీల నుంచి స్పెషల్ క్వార్టర్స్ కి షిఫ్ట్ అవ్వడం. అలా అని ఇదేదో ఇంద్రభవనం అని అనుకోకండి. చిన్న గది, కామన్ కిచెన్, కామన్ బాత్రూమ్స్ ఉంటాయి అంతే. ఇక షిన్ గ్యూంగ్ కి, జాంగ్ హై కి 1974 లో షిన్ హీ పుట్టాడు. ఆ తర్వాత 8 ఏళ్లకు షిన్ ఇన్ జియాన్ జన్మించాడు. షిన్ తల్లి క్యాంప్ 14 లోకి ఎందుకు వెళ్ళిందో తెలియదు, కానీ తండ్రి షిన్ గ్యూంగ్ గురించి చెబితే మాత్రం మీరు షాక్ అవుతారు. షిన్ గ్యూంగ్ కి చెందిన 2 సోదరులు 1951 కొరియా వార్ సమయంలో దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళు దేశద్రోహులంటూ వారి కుటుంబం మొత్తాన్ని క్యాంప్ 14 లో పడేశారు. సో షిన్ గ్యూంగ్ తప్పేమీ లేకపోయినా క్యాంప్ 14 లో పడ్డాడు. అండ్ షిన్ తప్పు గ్యూంగ్ కి పుట్టడం. షిన్ కి ఊహ వచ్చేసరికి అతని సోదరుడు కుటుంబాన్ని వదిలేసి డార్మిటరీలోకి వెళ్లిపోయాడు. అది అక్కడి రూల్. అండ్ ఏడాదికి 5 రోజులు రాత్రి వచ్చి ఉదయం వెళ్లిపోయే వ్యక్తి తన తండ్రిని చాలా కాలం తర్వాతే షిన్ తెలుసుకున్నాడు. సో లిటరల్లీ షిన్ ని అతని తల్లే పోషించేది. పొలంలో గొడ్డు చాకిరీ చేసిన తర్వాత వాళ్ళిచ్చే చాలని రేషన్ తీసుకొచ్చేది. ఆ రేషన్ ని వాళ్ళిద్దరూ తినేవారు. ఒకవేళ ఆకలేసి షిన్ ఇంకొంచెం ఎక్కువ తింటే బిడ్డను తల్లి చితకబాదేది. మరుసటి రోజు మళ్ళీ గొడ్డు చాకిరీ చేయాలంటే ఆమె కూడా ఎంతో కొంత తినాలి కదా. కానీ అమ్మ అలా ఎందుకు కొడుతోందో ఆ పిల్లాడికి అర్థమయ్యేది కాదు. షిన్ ఒక్కడే కాదు, క్యాంప్ 14 బాధితుల్లో చాలా మంది పరిస్థితి ఇంతే. సరైన తిండి లేకపోవడంతో పెద్దలు, పిల్లలు అందరూ మాల్ న్యూట్రిషన్ తో బాధపడతారు. ఇక క్యాంప్ 14 లో స్కూల్స్ ఉంటాయి, టీచర్స్ కూడా ఉంటారు. కానీ ఇక్కడ పెద్దగా చదువు చెప్పరు. మహా అయితే కొరియన్ ఆల్ఫాబెట్స్ నేర్పిస్తారు. ఏం చెప్పినా చెప్పకపోయినా క్లాస్ రూమ్స్ లో వేలాడదీసిన ఫోటోల్లో ఉన్న కిమ్ టూ సుంగ్, కిమ్ జోంగ్ 2ల భజన చేస్తారు. నార్త్ కొరియా జియోగ్రఫీ గురించి చెప్పరు, కానీ ఇతర దేశాలన్నిటినీ విలన్లుగా చూపించి బ్రెయిన్ వాష్
చేస్తారు. అండ్ మోర్ ఓవర్ తప్పు చేసినా చేయకపోయినా స్టూడెంట్స్ ని చితక్ కొడతారు. క్యాంప్ 14లో ఉన్న వారందరూ బావిలో కప్పలు. అసలేంటి పరిస్థితి, ఏంటి దారుణం అని ఆలోచన కూడా వారికి రాదు. మీ తల్లిదండ్రులు చేసిన తప్పులకు మీరు ఈ శిక్ష అనుభవించాల్సిందే అని టీచర్లు చెబుతూ కొడుతూ పిల్లలకు బ్రెయిన్ వాష్ చేస్తారు. షిన్ కి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి రూల్స్ ప్రకారం ఇంటిని వదిలేసి డార్మెటరీకి షిఫ్ట్ అయ్యాడు. చాలా చిన్న గదిలో 25 మంది పడుకునేవారు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది, అంతే. ఆ ప్రిజన్ క్యాంపులో మగ్గిపోతున్న వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా అరుదు. స్కూల్లో, పని ప్రదేశాల్లో ఫ్రెండ్షిప్ ఉండదు. అక్కడ అందరూ ఒకరికొకరు శత్రువులే. దీనికి కారణం క్యాంప్లోని మరొక రూల్. దాని ప్రకారం సరిగ్గా పనిచేయని వారి గురించి తెలిస్తే ఇన్ఫార్మ్ చేయాలి. క్యాంప్ నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిస్తే ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ చెప్పకపోతే చంపేస్తారు. అందుకే అక్కడి ప్రజలు ఒకరి మీద ఒకరు ఎప్పుడు స్పై చేస్తూ ఉంటారు. డార్మిటరీలో 2 ఏళ్ల జీవితం తర్వాత 1996 ఏప్రిల్లో షిన్ కు ఒకసారి ఇంటికి వెళ్లే అవకాశం వచ్చింది. ఆ రోజు షిన్ ఇంటికి వెళ్లేసరికి అతని సోదరుడు కూడా అక్కడ కనిపించాడు. అన్నని షిన్ చూసింది చాలా తక్కువ. అతను సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. రేషన్ సరిపోకపోవడంతో షిన్ కి చాలా తక్కువ ఆహారం పెట్టి పడుకోమని చెప్పింది అతని తల్లి. అయితే అర్ధరాత్రి సమయంలో తల్లి సోదరుడు రహస్యంగా మాట్లాడుకోవడం షిన్ గమనించాడు. సోదరుడికి తల్లి అన్నం వడ్డిస్తుండడం షిన్ కి కనిపించింది. ఆ క్యాంప్ లోనే కాదు, కరువుతో అల్లాడిపోతున్న నార్త్ కొరియాలో ఆ సమయంలో రైస్ అంటే బంగారంతో సమానం. తనకు కాకుండా సోదరుడికి అన్నం పెడుతున్న తల్లిపై షిన్ కి కోపం వచ్చింది. అదే సమయంలో అక్కడి నుంచి పారిపోయేందుకు వారిద్దరూ ప్లాన్ చేస్తున్నట్టు షిన్ కి అర్థమైంది. కోపం మరింత పెరిగింది. డెడ్లియెస్ట్ ప్రిజన్ క్యాంప్ నుంచి బయటకు ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించి దొరికిపోతే ప్లాన్ చేసిన వారినే కాదు, ప్లాన్ తో ఎలాంటి సంబంధం లేని వారి కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారు. ఈ విషయం తెలిసి కూడా తన తల్లి వెళ్లిపోవడానికి సిద్ధపడిందని షిన్ కి కోపం వచ్చింది. ఇంకొన్ని గంటల్లో తాను చచ్చిపోతానని షిన్ కి అనిపించింది. అది అతనికి నచ్చలేదు. వెంటనే ఇంట్లోంచి పారిపోయి డార్మెటరీకి వెళ్లి అక్కడున్న తన ఏకైక స్నేహితుడు ట్రస్ట్ వర్తి అయిన హాంగ్ సుంగ్ జోకి తన తల్లి సోదరుడు గురించి మొత్తం చెప్పేశాడు. ఆ తర్వాత గార్డ్ దగ్గరికి వెళ్లి, నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది చెప్పాలంటే ముందు నాకు ఎక్కువ ఆహారం ఇస్తానని ప్రామిస్ చేయాలి అని అన్నాడు. గార్డ్ ఒప్పుకున్నాడు. తన తల్లి సోదరుల ఎస్కేప్ ప్లాన్ గురించి షిన్ గార్డ్ కి మొత్తం చెప్పేశాడు. షిన్ ని డార్మెటరీకి వెళ్లిపోవాలని చెప్పి ఆ గార్డ్ తన సుపీరియర్ కి కాల్ చేశాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు కొందరు గార్డులు స్కూల్ కు వచ్చి షిన్ ని ఎత్తుకెళ్లి ఒక సెల్లో పడేసి కొట్టడం మొదలు పెట్టారు. చాలా సేపు షిన్ కి ఏం అర్థం కాలేదు. రూల్ ప్రకారం ఎస్కేప్ గురించి సమాచారం ఇస్తే రివార్డ్ ఇవ్వాల్సింది పోయి ఎందుకు కొడుతున్నారు అని అనుకున్నాడు. కొంతసేపటికి అసలు విషయం అర్థమైంది. ఆ గార్డ్ షిన్ పేరు చెప్పకుండా తానే పసిగట్టినట్టు సుపీరియర్స్ దగ్గర క్రెడిట్స్ కొట్టేశాడు. అక్కడి నుంచి కొన్ని నెలల పాటు షిన్ సన్లైట్ ని చూడలేదు. తనకేమీ తెలియదని మొత్తుకుంటున్నా ఎవ్వరూ వినలేదు. సెల్లో టార్చర్ చేశారు. షిన్నే ఇంతలా చిత్రహింసలు పెట్టారంటే ఇక పారిపోవాలనుకున్న అతని తల్లి సోదరుడిని ఇంకేం చేశారో మీరు ఊహించుకోవచ్చు. కొంతకాలం తర్వాత ధైర్యం చేసిన షిన్ నా తల్లి సోదరుడి ప్లాన్స్ ని నేనే చెప్పానని అరిచాడు. ముందు వాళ్ళు నమ్మలేదు. తన స్నేహితుడిని అడగమని చెప్పాడు. ఆ గార్డులు షిన్ స్నేహితుడి దగ్గరికి వెళ్లారు. షిన్ చెబుతోంది నిజమే అని తెలుసుకున్నారు. ఆ తర్వాత సుపీరియర్స్ కి అబద్ధం చెప్పిన ఆ గార్డ్ ఇక కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత షిన్ ని ఓ 50 ఏళ్ల వ్యక్తి ఉన్న సెల్లో పడేశారు. చిత్రహింసలకు గురవడంతో చాలా రోజుల పాటు షిన్ ఏం మాట్లాడలేకపోయాడు, ఏమీ తినలేకపోయాడు. అన్ని కష్టాలు అనుభవించిన షిన్ ని చూసి దేవుడికి జాలి కలిగిందేమో. ఆ 50 ఏళ్ల వ్యక్తి షిన్ ని బాగా చూసుకున్నాడు. తనకు తోచిన సాయం చేశాడు. కొంతకాలం తర్వాత షిన్ కోలుకున్నాడు. ఏదో ఒక రోజు తన జీవితంలో మంచి జరుగుతుందని, అప్పటి వరకు హోప్ కోల్పోవద్దని ఆ వ్యక్తి షిన్ కి చెప్పేవాడు. ప్రాబబ్లీ జీవితంలో తొలిసారి షిన్ కి కైండ్నెస్ అంటే ఏంటో తెలిసింది. ఆ ఎలక్ట్రిక్ ఫెన్సుల బయటి ప్రపంచంలో లభించే మంచి మంచి ఆహారాల గురించి షిన్ కి వివరించాడు. వాటి గురించి కలలు కంటూ షిన్ పడుకునేవాడు. అలా జీవితంలో తొలిసారి బయటి ప్రపంచంలోకి వెళ్లాలన్న ఆలోచన షిన్ కి కలిగింది. బట్ షిన్ అనుభవించాల్సిన కష్టాలు ఇంకా చాలానే ఉన్నాయి. సెల్లోకి వెళ్లిన దాదాపు 8 నెలలకు షిన్ ని గార్డులు ఒక ఇంట్రాగేషన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. షిన్ లానే టార్చర్ కి గురైన అతని తండ్రి కనిపించాడు. ఇద్దరి కళ్లకు గంతలు కప్పి ఒక వ్యాన్ లో పడేసి 30 నిమిషాల తర్వాత ఒక చోటకి తీసుకెళ్లారు. షిన్, అతని తండ్రి కళ్లకున్న గంతలను తీసేశారు. పెద్ద సంఖ్యలో జనం. వారి మధ్యలో 2 వ్యక్తులు షిన్ కి కనిపించారు. ఒకరు అతని తల్లి, ఇంకొకరు అతని సోదరుడు. వాళ్ళిద్దరి శరీరాలకు చాలా గాయాలున్నాయి. షిన్ కళ్ళెదుటే అతని తల్లిని ఉరివేసి చంపేశారు. అతని సోదరుణ్ణి కాల్చి చంపేశారు. ఇన్ఫాక్ట్ నార్త్ కొరియాలోని అన్ని ప్రిజన్ క్యాంప్స్ లో ఇది సాధారణమైన విషయం. చాలా చిన్న చిన్న కారణాలకు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ షిన్ వల్లే అతని తల్లి సోదరులు చనిపోయారు. నార్మల్ సిచ్యువేషన్ లో ఏ కొడుకైనా ఇలా చేస్తే సిగ్గుచేటుగా ఉంటుంది. బట్ నార్త్ కొరియాలోని ప్రిజన్ క్యాంప్స్ లో రిలేషన్స్ కి వాల్యూ ఉండదు. అందరూ శత్రువులే.
ఈ ఘటన జరిగిన కొంతకాలానికి షిన్ మళ్లీ స్కూల్కి వెళ్ళాడు. కొన్నేళ్ల తర్వాత ఇతర విద్యార్థులతో కలిసి స్కూల్ నుంచి పాస్ అవుట్ అయ్యాడు అండ్ అతనికి పొలం పనులు చేసే జాబ్ ఇచ్చారు. అక్కడి నుంచి కొంతకాలానికి షిన్ కుట్ల మిషన్ రిపేర్ చేసే పనిలో చేరాడు. ఓ రోజు పార్క్ యంగ్ చుల్ అనే వ్యక్తి క్యాంప్ లోకి కొత్త ఖైదీగా వచ్చాడు. అతన్ని స్పై చేయాలని గార్డులు షిన్ కి చెప్పారు. పార్క్ తో షిన్ స్నేహం ఏర్పరచుకున్నాడు. ఇద్దరు కలిసి పనులు చేసేవారు. ఈ క్రమంలోనే పార్క్ తన గురించి చాలా వివరాలు చెప్పాడు. తాను ప్యాంగ్యాంగ్ లో పుట్టినట్టు షిన్ కి చెప్పాడు. అసలు ప్యాంగ్యాంగ్ ఎక్కడుంది అని షిన్ అడిగాడు. ఇట్స్ లైక్ ఇండియాలో పుట్టి ఇండియా క్యాపిటల్ గురించి తెలియకపోవడం. పార్క్ జీవితం గురించి షిన్ చాలా తెలుసుకున్నాడు. తాను నార్త్ కొరియా నుంచి చైనాకి వెళ్లి తిరిగి వస్తుండగా దొరికిపోయినట్టు పార్క్ చెప్పాడు. చైనా ఎక్కడుందో షిన్ కి తెలియదు. అసలు అవేవి షిన్ కి పెద్దగా ఎక్కలేదు. కానీ ఫుడ్ గురించి పార్క్ ఎప్పుడు మాట్లాడినా షిన్ వింటూ ఉండిపోయేవాడు. వాటిని టేస్ట్ చేయాలని కలలు కనేవాడు. పార్క్ చెప్పే అన్ని వంటకాల పేర్లు గుర్తుపెట్టుకునేవాడు. ఫుడ్ గురించి ఎప్పుడు విన్నా ఆ ఎలక్ట్రిక్ ఫెన్స్ లను దాటి జీవితాన్ని చూడాలనిపించేది. పార్క్ గురించి తన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ని గార్డులకు చెప్పేందుకు షిన్ ఇష్టపడలేదు. తన తల్లి సీక్రెట్ నే బయటపెట్టిన షిన్ పార్క్ గురించి చెప్పాలనుకోలేదు. అతనిలో షిన్ కు ఒక హోప్ కనిపించింది. ఏదో ఒక రోజు క్యాంప్ నుంచి బయటపడతావని కొన్నేళ్ల క్రితం ఆ 50 ఏళ్ల వ్యక్తి అన్న మాటలు గుర్తొచ్చేవి. క్యాంప్ నుంచి బయటపడాలని 2004 డిసెంబర్ చివర్లో షిన్, పార్క్ కలిసి ప్లాన్ వేశారు. అక్కడి నుంచి బయటపడిన తర్వాత ఇద్దరూ కలిసి చైనా బార్డర్ కి వెళ్లాలి. గార్డులను బ్రైబ్ చేసి బార్డర్ క్రాస్ చేసి చైనాలోని పార్క్ బంధువుల వరకు చేరుకోవాలి. అవన్నీ జరగాలంటే ముందు అక్కడి నుంచి బయటపడాలి. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశారు. న్యూ ఇయర్ రోజు ఫ్యాక్టరీకి సెలవని తెలుసుకున్నారు. ఆ తర్వాతి రోజు ఫ్యాక్టరీలోని కొందరిని పర్వతాల దగ్గరికి తీసుకువెళ్లి పొలం పనులు చేయిస్తారు. 2005 జనవరి 2న వారితో కలిసి పర్వతాల దగ్గరికి వెళ్లాలని పార్క్, షిన్లు నిర్ణయించుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. పొలం పనులు చేస్తున్న చోటు నుంచి కాస్త దూరంలో గార్డ్ టవర్ కనిపించింది. దాని నుంచి ఎలక్ట్రిక్ ఫెన్స్లు అన్ని వైపులు కవర్ చేశాయి. ఫెన్స్ లోపల వైపు గార్డులు పాట్రోలింగ్ చేయడాన్ని షిన్ గమనించాడు. కానీ పాట్రోలింగ్ మధ్యలో గ్యాప్ చాలా ఉన్నట్టు అర్థమైంది. షిన్ కష్టాలను ముగించాలని దేవుడు కూడా అనుకున్నాడేమో. చీకటి పడేంత వరకు ఇద్దరు ఎదురు చూశారు. ఆ తర్వాత షిన్, పార్క్లు చెట్లను ట్రిమ్ చేస్తూ ఫెన్స్ వరకు వెళ్లారు. ఆ హై వోల్టేజ్ వైర్లతో కూడిన ఫెన్సింగ్ 10 అడుగులు ఎత్తుంది. కానీ దానికి ముందు మంచు పేరుకుపోయి ఉంది. వైర్ల మధ్య కొంచెం గ్యాపులు కనిపిస్తున్నాయి. ఆ గ్యాపుల్లో నుంచి దూరితే బయటపడొచ్చని ఇద్దరు అనుకున్నారు. కానీ అది ఎలా సాధ్యమవుతుందో ఆ మూమెంట్ లో వారికి తెలియదు. సమయం దగ్గర పడింది. పాట్రోలింగ్ రాకముందే పరిగెత్తాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇద్దరు ఒకేసారి పరిగెత్తారు. కానీ మంచు మీద కాలు పెట్టగానే షిన్ జారి పడిపోయాడు. పార్క్ ఫెన్స్ వైపు పరిగెత్తాడు. బట్ చివరి నిమిషంలో అతను కూడా జారిపోయి ఆ వైర్ల మధ్యలో పడిపోయి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అది చూసిన షిన్ షాక్ అయ్యాడు, వణికిపోయాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో పార్క్ పడిపోవడంతో ఫెన్స్ లోని వైర్ల మధ్య గ్యాప్ ఇంకాస్త పెరిగింది. షిన్ లేచి ఫెన్స్ వైపు పరిగెత్తాడు. పార్క్ బాడీ మీద కాలు పెట్టి ఫెన్స్ మీద నుంచి అటువైపు దూకేశాడు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ షిన్ కేమ్ ఇన్ టు ద రియల్ వరల్డ్, ఫ్రీడమ్. ఫెన్స్ నుంచి బయటపడిన తర్వాత షిన్ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. చాలా దూరం పరిగెడుతూనే ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఫెన్స్ కనుమరుగైపోయింది. బయటపడితే చైనాకి వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని చెప్పే పార్క్ ఇప్పుడు షిన్తో లేడు. షిన్ చాలా దూరం పరిగెత్తాడు. చీకటి పడేసరికి 6 మైళ్లు నడిచాడు. బుక్చంగ్ అనే టౌన్ శివారుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి కొన్ని నెలల పాటు ప్రిజన్ క్యాంప్ బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. ఆ ప్రపంచంతో ఒంటరి పోరాటం చేశాడు. చెత్తల్లో ఫుడ్ ఏరుకుని తిన్నాడు. ఇళ్లల్లో చొరబడి తిన్నాడు. డబ్బంటే ఏంటో తెలుసుకున్నాడు. డబ్బుంటే ఏం చేయొచ్చో తెలుసుకున్నాడు. దొంగతనం చేసి డబ్బులు సంపాదించాడు. తాను దోచుకున్న ఆహారాన్ని అమ్మి డబ్బులు సంపాదించాడు. ఈ టైంలోనే నార్త్ కొరియాలో డార్క్ రియాలిటీ గురించి కూడా తెలుసుకున్నాడు. ప్రిజనర్ క్యాంప్ లోనే కాదు, బయట కూడా ఆకలి కేకలు, పేదరికం, ఒంటరితనం ఎక్కువగా ఉందని అర్థమైంది. వాస్తవానికి నార్త్ కొరియాలో ఎక్కడంటే అక్కడికి తిరగలేము. ఎక్కడికి వెళ్లాలన్నా లోకల్ అథారిటీస్ పర్మిషన్ కావాలి. బట్ బర్త్ సర్టిఫికేట్ కూడా లేని షిన్ కి ఇవేమీ అవసరం పడలేదు. దీనికి కారణం అవినీతి. కరువు, నిరుద్యోగం, పేదరికంతో ప్రజలే కాదు ఆఫీసర్లు కూడా విసిగెత్తిపోయారు. వారు ప్రజలను దోచుకోవడం మొదలుపెట్టారు. సిగరెట్ ఇచ్చినా చాలు కళ్ళు మూసుకుని వదిలేసిన రోజులవి. ఇక చైనాకి వెళ్లాలని భావించిన షిన్ ఒక్కొక్కరిని అడిగి ట్రేడర్లను కలిసి వారి నుంచి వివరాలు సేకరించాడు. నార్త్ కొరియా జియోగ్రఫీ తెలియకపోయినా ఎలాగైనా ఆ నరకం నుంచి బయటపడాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ముందడుగేశాడు. హోప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ షిన్ అనుకున్నది సాధించాడు. నార్త్ కొరియా చైనా బోర్డర్లో టుమెన్ నది 3 వంతులు కవర్ చేస్తుంది. ఇక్కడ చైనా సైనికులు పాట్రోలింగ్ కూడా తక్కువగానే ఉంటుంది. నార్త్ కొరియా వైపు ఉండే చెక్ పోస్టుల్లో సైనికులకు సిగరెట్లు, భోజనం ఆఫర్ చేస్తే సులభంగా బోర్డర్ క్రాస్ చేయగలిగే రోజులవి. చివరికి ముసాన్ అనే సరిహద్దు ప్రాంతానికి షిన్ చేరుకున్నాడు. మొత్తం 4 చెక్ పోస్టులు దాటాలి. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర గార్డులు షిన్ ఆపారు. వారందరికీ సిగరెట్లు, భోజనం ఇచ్చి షిన్ తప్పించుకున్నాడు. అలా 2005 జనవరి చివర్లో చైనాలోకి అడుగుపెట్టాడు షిన్ ఇన్ జియన్. బోర్డర్ దాటడమే కాదు, దాటిన తర్వాత దొరికిపోకుండా ఉండటం కూడా ముఖ్యమే. ఒకవేళ దొరికిపోతే మళ్లీ నార్త్ కొరియాలోకి ఈడ్చుకొచ్చి ప్రిజన్ క్యాంప్స్ లో టార్చర్ చేస్తారు.
అందుకే చైనాలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంత కూడబెట్టుకుంటూ సాధారణ జీవితాన్ని గడిపాడు షిన్. ఆ సమయంలోనే అతనికి రేడియో పరిచయం అయింది. సౌత్ కొరియా గురించి తెలిసింది. సౌత్ కొరియాలో ఆశ్రయం పొందుతున్న తనలాంటి వారి గురించి తెలిసింది. షిన్ సౌత్ కొరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ చాలా నెలల పాటు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బీజింగ్, హిలోంగ్, చాంగ్చున్ వంటి ప్రాంతాల్లో తిరిగాడు. అక్కడ సహాయం లభించలేదు. చివరికి షిన్ ప్రయాణం అతన్ని షాంఘై వరకు తీసుకెళ్లింది. ఒక కొరియన్ రెస్టారెంట్ లోకి వెళ్లి సాయం అడిగాడు. అక్కడున్న స్టాఫ్ ఒక కస్టమర్ ని చూపించి అతడితో మాట్లాడమని చెప్పారు. షిన్ అతనితో మాట్లాడాడు. నిజంగా నార్త్ కొరియా నుంచి వచ్చావా అని ఆ వ్యక్తి అడిగాడు. వెంటనే షిన్ చేతులు పట్టుకుని షాంఘైలోని సౌత్ కొరియా ఎంబసీకి తీసుకెళ్లాడు. తాను మాట్లాడిన వ్యక్తి ఒక జర్నలిస్ట్ అని, తనకు సాయం చేసేందుకు సౌత్ కొరియా ఎంబసీకి తీసుకొచ్చాడని షిన్ కు ఆ తర్వాత అర్థమైంది. ఆఫ్టర్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ పెయిన్, షిన్ వాజ్ అబౌట్ టు గెట్ ఫ్రీడమ్. ఎంబసీలో షిన్ 6 నెలల పాటు గడిపాడు. జీవితంలో తొలిసారి ప్రతిరోజు స్నానం చేశాడు. 3 పూటలా తృప్తిగా తిన్నాడు. కొత్త బట్టలు వేసుకున్నాడు. 6 నెలల తర్వాత షాంఘైలో విమానం ఎక్కి సియోల్లో దిగాడు. సౌత్ కొరియాలో షిన్ చదవడం నేర్చుకున్నాడు. చిన్న ఉద్యోగాలు చేస్తూ చిన్న గదిలో ఉండేవాడు. నిత్యం ఒంటరితనం, ప్రిజన్ క్యాంప్ జ్ఞాపకాలతో డిప్రెషన్ లో ఉండేవాడు. సౌత్ కొరియా ఆఫీషియల్స్ షిన్ కి చాలా సాయం చేశారు. కొంతకాలం తర్వాత షిన్ రాయడం మొదలుపెట్టాడు. క్యాంప్ 14 గురించి, అక్కడి క్రూర పరిస్థితుల గురించి, తాను అనుభవించిన కష్టాల గురించి రాసేవాడు. షిన్ కథ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ ప్రోత్సాహంతో షిన్ జపాన్ కి వెళ్లాడు, అమెరికాకి వెళ్లాడు. తన పేరును షిన్ ఇన్ జియన్ నుంచి షిన్ డోంగ్ హ్యూగ్ గా మార్చుకుని నార్త్ కొరియాలో జరుగుతున్న హ్యూమన్ రైట్స్ అబ్యూస్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఆల్ ఆఫ్ ద సడన్ షిన్ బికేమ్ వెరీ ఫేమస్. షిన్ జీవితం మీద ఎస్కేప్ ఫ్రమ్ క్యాంప్ 14 అనే బుక్ కూడా వచ్చింది. ఇది ఇన్స్టెంట్ గా హిట్ అయింది. అయితే తన కథలో కొన్ని విషయాలను దాచిపెట్టినట్టు, కొన్ని విషయాలను మార్చినట్టు చాలా కాలం తర్వాత షిన్ ఒప్పుకున్నాడు. క్యాంప్ 14 లో పుట్టినప్పటికీ మధ్యలో క్యాంప్ 18 కి కూడా వెళ్ళొచ్చినట్టు వివరించాడు. తన తల్లి మరణం క్యాంప్ 18 లో జరిగినట్టు చెప్పాడు. క్యాంప్ ఏదైనా షిన్ చూసిన నరకం మాత్రం ఒకటే. షిన్ పడిన కష్టాలు, షిన్ అనుభవించిన టార్చర్ ఒకటే. బట్ గతం వెంటాడిన వాటి వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినా, ఆఫ్టర్ ఆల్ ద సఫరింగ్, షిన్ వాస్ గివెన్ ద బెస్ట్ గిఫ్ట్ ఎ హ్యూమన్ కెన్ ఎవర్ హ్యావ్, అండ్ దట్ ఈస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. దాన్ని దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి, అవసరమైతే ఎన్ని యుద్ధాలైనా చేయాలి. బట్ లక్కీలీ మనలో చాలా మందికి స్వేచ్ఛ కోసం షిన్ పడినన్ని కష్టాలు పడాల్సిన అవసరం రాదు. ఇన్ఫాక్ట్ మనలో చాలా మంది షిన్ చూసినన్ని కష్టాల్లో సగం కూడా చూసుండం. సో వీ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. స్వాతంత్రానికి ఉన్న విలువేంటో షిన్ కథ నుంచి నేర్చుకుందాం. మనకి దక్కిన ఈ స్వేచ్ఛను వేస్ట్ చేయకుండా ఫ్రీడమ్ ని ఉపయోగించుకుని జీవితంలో ఏదో ఒకటి సాధిద్దాం. ఇఫ్ షిన్ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ప్రిజన్ క్యాంప్ ఇన్ ద వరల్డ్, we sure can win the race and find success. And let's not misuse our freedom. మరి మీరేమంటారు? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నార్త్ కొరియా ప్రిజన్ క్యాంప్స్, షిన్ పోరాటం గురించి చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మోర్ సర్వైవల్ స్టోరీస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.